అర్జున్ గ్యారేజ్ అంటే ఒక చిన్న సైన్స్ మ్యూజియంలా ఉంటుంది. ఎక్కడ చూసినా వైర్లు, లైట్లు, అర్థం కాని గ్యాడ్జెట్లు, పాత ఫ్యాన్స్, టేబుల్పై సగం తిన్న మ్యాగీ కప్పు. రూమ్ మధ్యలో ఒక వింత మిషన్. అదేదో పెద్ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని స్పష్టంగా తెలుస్తోంది. అర్జున్ చాలా జాగ్రత్తగా ఆ మెషిన్కి పాలిష్ చేస్తూ సీరియస్ లుక్ ఇస్తున్నాడు. ఇది సాధారణ యంత్రం కాదు, ఇది టైం ట్రావెల్ మెషిన్ అన్నట్టుగా ముఖం మెరుస్తుంది. రోహన్ పక్కనే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. అర్జున్ మాటలు విని నెమ్మదిగా కళ్ళు తిప్పుకుంటూ మళ్ళీ మొదలు పెట్టావా అనేలా ముఖం పెడతాడు. ప్రీత్ మాత్రం తన తెచ్చుకున్న సమోసాను తింటూ అసలు గ్యారేజ్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కేవలం తినడమే మిషన్గా పెట్టుకున్నాడు. అర్జున్ తన మిషన్లోని బటన్లు చూపిస్తూ బటన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఈ బటన్ మనల్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తుంది. ఇది 50 ఏళ్ల భవిష్యత్తుకి. కానీ ఈ బటన్ మాత్రం నొక్కకూడదు అని చెప్పే లోపే రోహన్ ఆ బటన్ని సరదాగా నొక్కేశాడు. ఒక్కసారిగా బీప్ బీప్ హూష్ అని మిషన్ గట్టిగా మోగి వెలుగులు చిమ్మింది. ప్రీతి చేతిలో ఉన్న సమోసా ఎగిరి ఎక్కడో పోయింది. అయ్యో నా సమోసా అని ప్రీత్ కేకేసే లోపే వాళ్ళ ముగ్గురి చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఏర్పడి భూమ్ అని గాలి మబ్బులా వారిని మింగేసింది. ఒక్కసారిగా ముగ్గురు ఎక్కడో ప్రత్యక్షమయ్యారు. అసలు మనం ఎక్కడున్నాం, ఈ ప్లేస్ ఏంటో వాళ్ళకి అర్థమే కాలేదు. చుట్టూ విచిత్రంలా చూస్తున్నారు. వాళ్ళెక్కడో పాతకాలపు సినిమా హాల్లో కూర్చున్నారని గమనించారు. చుట్టూ జనాలు చప్పట్లు కొడుతూ చిరంజీవి మూవీ చూస్తున్నారు. ఇంతలో రోహన్ ఇలా అన్నాడు, అయ్యో మనం ఎక్కడికి వచ్చాం అని అరిచాడు. అర్జున్ ఓ నో మనం టైంలో వెనక్కి వచ్చాం అని గట్టిగా అనగానే హాల్లోని అందరూ వాళ్ళ వైపు తిరిగి చూశారు. వెంటనే ముగ్గురు సీట్ల మీద నుంచి లేచి బయటికి పరిగెత్తారు. మాత్రం పాప్కార్న్ కౌంటర్కి వెళ్ళి పాప్కార్న్ తీసుకుని యూపీఐ స్కాన్ చేయండి అన్నాడు. ఆ కౌంటర్ వాడి ముఖం చూడాలి. ఏది స్కాన్ చేయాలి అని షాకింగ్ అరిచాడు. ప్రీతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదో. డబ్బుల్లేవు. రోహన్కి వాళ్ళు టైంలో వెన్నికి వచ్చారు అని అర్థమైంది. వాళ్ళు ఏం చేయలేక అక్కడి నుండి పారిపోతారు. వాళ్ల ముగ్గురు ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయారు. ప్రీత్ మాత్రం చేతిలో పాప్కార్న్ పట్టుకుని వదలకుండా అలాగే పరిగెత్తుతాడు. అక్కడ ఉన్నవాళ్లంతా ఇవాళ్ల తప్పించుకోరా చూద్దాం అన్నట్టుగా వాళ్ల వెంటపడి పరిగెత్తారు. రోడ్డంతా హడావుడిగా మారింది. రోహన్ వెంటనే మెషిన్ దగ్గరికి వెళ్లి ఆన్ చేశాడు. ఒక్కసారిగా ఆ ముగ్గురు అక్కడి నుండి మెరుపులా మాయమయ్యారు. మెషిన్ మళ్లీ గిరగిరా తిరిగి వాళ్లను ఒక పెద్ద సింహాసనమున్న హాల్లో పడేసింది.
అక్కడ బంగారు కిరీటం ధరించిన రాజు మెరుస్తున్న ఆభరణాలతో కూర్చున్నాడు. అక్కడి చుట్టుపక్కల ప్రదేశాలను ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాని ప్రీత్ మాత్రం అక్కడే ఉన్న స్వీట్స్నే ఆశతో చూస్తున్నాడు. ఎక్కడ ఉన్నా ఎప్పుడూ అతనికి ఫుడ్ మీదే దృష్టి. అలా ఉండగా రాజు వాళ్లను చూస్తూ, మీరెవరండి, ఎక్కడ్నుండొచ్చారు అని అడిగాడు. రోహన్ స్టైలుగా ముందుకు వచ్చి, మేము భవిష్యత్తు సైనికులం అని ఏదో అర్థంలేని కథ మొదలుపెట్టాడు. అర్జున్, మహారాజా, మీ భవిష్యత్తు జాతకం చెప్పనా అని అటు మళ్ళాడు. రాజు ఆసక్తిగా తల ఊపగానే, మీరు రేపు కొత్త కిరీటం కొనబోతున్నారు, కానీ అది నకిలీ అన్నాడు. రాజముఖం ఒక్కసారిగా బ్లూ రెడ్ కలర్లలో డిస్కో లైట్లా మారిపోయాయి. గార్డులు వెంటనే పట్టుకో పట్టుకో అంటూ పరిగెత్తారు. ప్రీత్ మాత్రం భయపడకుండా పక్కనే ఉన్న ప్లేట్లోంచి పెద్ద రాజభోగం స్వీట్లు 2 చేతులతో గుప్పెడు పట్టుకుని పరిగెత్తుతూనే తినడం మొదలెట్టాడు. అర్జున్ షాక్తో, రోహన్ భయంతో, ప్రీత్ మాత్రం చేతిలో స్వీట్స్ గట్టిగా పట్టుకుని ముగ్గురూ మెరుపులా పరుగులు తీశారు. రాజు కోపంతో అక్కడున్న వాళ్ల అందరి మీద అరిచాడు. కాని మధ్యలో ప్రీత్ ఒక్కో ముద్దా స్వీట్ నోట్లో వేసుకుంటూ ఇదెక్కడ దొరుకుతుందో ఏమో అన్నట్టుగా పరిగెడుతూనే ఉన్నాడు. చివరికి ఒక్కసారిగా వాళ్లు మళ్లీ తమకు తెలియని కొత్త ప్రపంచంలోకి జారిపోయారు. వారు దిగిన ప్రదేశం ఒక క్లీన్, నియాన్ లైట్స్తో మెరిసే భవిష్యత్తు నగరం. అర్జున్ చుట్టూ తిరిగి చూస్తుంటాడు. రోహన్, ఓ సిటీ చాలా బాగుంది అనుకుంటాడు. ఆకాశంలో ఎగిరే కార్లు, చుట్టూ నడుస్తున్న రోబోలు, గాల్లో ప్రకటనలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ప్రీత్ మాత్రం లడ్డులు తింటూ ఉంటాడు. రోహన్ వెంటనే ఫోన్ తీసి రీల్స్ చెయ్యం మొదలుపెట్టాడు. లడ్డులు అయిపోగానే ప్రీత్, రోహన్ ఇంకా అర్జున్ని అక్కడ ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. ఒక రోబో వెయిటర్, మీ వంశానికి తగిన క్యాప్స్యూల్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఒక పసుపు రంగు చిన్న క్యాప్స్యూల్ ఇచ్చాడు. ప్రీత్ తిని చూద్దామనుకుంటూ క్యాప్సూల్స్ తీసుకుంటాడు. రోహన్ తినాలా వద్దా అని ఆలోచిస్తూ మెల్లిగా క్యాప్సూల్ని నోట్లో పెట్టుకుంటాడు. రకరకాలుగా అనిపిస్తుంది. వెంటనే టేబుల్ మీద గ్లాస్ తీసుకుని నీళ్లు తాగుతాడు. ఆ గ్లాస్లో నీళ్లు ఆటోమేటిక్గా రీఫిల్ అవుతుంది. అది చూసి రోహన్ భయంతో అరుస్తాడు. అర్జున్ గట్టిగా నవ్వుతాడు. ప్రీత్ పక్క వాళ్ల టేబుల్ మీద ఉన్న ఫుడ్నే మెల్లిగా తీసుకుంటూ పక్కపక్క నవ్వుతాడు. రోహన్, సరేలే ఇంక చాలు ప్రీత్ అనగానే గట్టిగా ఒక సైరెన్ సిటీ అంతా వినిపిస్తుంది. రోబోలు డ్రోన్ అలర్ట్ అవుతాయి. టైమ్ క్రిమినల్ డిటెక్టెడ్ అని గాల్లో ప్రకటన చేస్తారు. సిటీలో ఉన్నవాళ్లు అందరూ టైమ్ క్రిమినల్స్ అని షాక్తో చూస్తారు. ఇంతలో రోబో కమాండర్ వచ్చి, అదిగో టైమ్ క్రిమినల్స్ రెస్టారెంట్లో ఉన్నారు అని చెప్పగానే జూనియర్ కమాండర్ షాక్స్నోతో వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తారు. రెస్టారెంట్ సెక్యూరిటీ రోబోట్ వాళ్లు ఇక్కడే ఉన్నారు అని రోహన్ని చూసి సిగ్నల్స్ ఇస్తుంది. రోహన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అర్జున్, మళ్ళీ మనం పరిగెత్తాలి, పదండి పారిపోదాం అని అనగానే ముగ్గురూ కలిసి ఎక్కడికో పారిపోతారు. ఇంతలో
ఫ్లయింగ్ రోబోట్ కార్ వాళ్ళ దగ్గరికి వచ్చి రండి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తుంది. అది చూసి వేరే ఫ్లయింగ్ కార్లో కొంతమంది వాళ్ళని ఫాలో అవుతారు. అర్జున్ తలపట్టుకొని టైంలైన్ గందరగోళమైందని బాధపడ్డాడు. రోహన్ మాత్రం ఆశతో మరోసారి ప్రయత్నిస్తే సరిచేయగలమేమో అని అన్నాడు. ఇదంతా జరుగుతుండగా ప్రీత్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా క్యాప్స్యూల్ నములుతూ, తొందరేంటి, టైం ట్రావెల్ బస్సా, మల్లిగా వెళదాం అంటాడు.